సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు అయితే డే 2 బ్లాగ్. డే 1 బ్లాగ్ చూసి ఉండొచ్చు, మార్నింగ్ రొటీన్ అది. ఇది నైట్ రొటీన్ అయితే కాదు, కానీ ఒక్కోసారి టైంపాస్ కాకపోతే ఇదే చేస్తాం. ఏం చేద్దాం అనుకుంటున్నా? క్రికెట్. అదే ఏడ క్రికెట్, టెన్నిస్ పైన క్రికెట్. అరే నీకు సిగ్గు ఉందారా, టెన్నిస్ మీద క్రికెట్ ఏందిరా అని మాత్రం తిట్టుకోకండి. సెటప్ ఇప్పిస్తాను మీకు, రారు. సెటప్ సింపుల్, ఇవ్వండి. ఇది మా సెటప్. బాల్ ఎడికనా పోని మన మా దగ్గరికి వచ్చి పడుతుంది. సారీ, మన దగ్గరికి వచ్చి పడుతుంది. మన రూల్స్ చెప్పాలా? రూల్స్ ఏం లేదు, ఇట్లా పడ్డది, ఇటు పడ్డది, అవుట్. చూడు, నార్మల్ అవుట్ కాదు, డక్ అవుట్. ఇదేంటో అయితే, అరే నీ అబ్బా. అంటే నువ్వు సపోజ్ సెంచరీ కొట్టు, నాకు సంబంధం లేదు, అలా పడితే అవుట్. డక్ అవుట్ సారీ, ఇది రన్స్ కొట్టు, సెంచరీ కొట్టు, డక్ అవుట్. ఇది సేమ్ థియరీ, సేమ్ అంటే అట్లనే. సిక్స్ ఫోర్ ఏమో ఇది పిల్లర్, సిక్స్ ఇవి మన రూల్స్. చాలా సింపుల్, కానీ ఎట్లా ఆడుతుంది. ఫస్ట్ బ్యాటింగ్ అయితే నేను. ఎట్లా అంటే ఆల్రెడీ మేము 3-4 మ్యాచెస్ ఆడినాము. వీడియో తీయడం, దాని తర్వాత మా తమ్ముడు చూసుకుంటాం. సో గైస్, వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో 1-1 ఇన్నింగ్, అంటే ఎన్ని ఇన్నింగ్స్, నైట్ అవుతుంది కాబట్టి ఒకటే ఇన్నింగ్. నేను ఎన్ని రన్స్ కొడతా అని చేసి చేయాలి మా తమ్ముడు. సో గైస్, చూద్దాం ఎట్లా ఆడుతుంది. రాల్స్ ఆల్రెడీ ఈ నుంచి స్కోర్ లెక్క పెట్టాలి. చూడండి, 1 4 5 runs మొత్తం. 4 పోయింది. అరే ఇది రూల్ మర్చిపోయినా, టచ్ కి రన్. ఇట్లా ఉడకలే మనం, టచ్ కి రన్. రాత్రి రైట్. 5+4 9 runs. నో బాల్ బికాస్ నేను రెడీ లేకుండే. మా కెమెరామ్యాన్ ఏంటంటే వాళ్ళని బౌలర్ చూపిస్తా, బ్యాట్స్మెన్ చూపిస్తలేదు. నేను చెప్పి నాకు బాల్ చూపి అని చెప్తే బాల్ మా కెమెరా పట్టుకోనికి రాదు బాయ్. కెమెరామ్యాన్ అంటే ఏం చేయాలి దాన్ని? నేను కెమెరామ్యాన్ కాదు, ఓ నా దగ్గరికి వచ్చేవాడు. డక్అవుట్ అవుతుండే, అది జస్ట్ మిస్. ఆ బాల్ టు ఓవర్ అప్. రైట్, 6 17 runs. చేయకొస్తుంది 17 runs ఒక్క ఓవరే. తర్వాత గాయ్స్, తర్వాత ఒక్క ఓవర్ కాదు, ఫుల్ మ్యాచ్. ఓకే, షాట్స్. ఓకే, ఆల్ రియల్స్. 1 స్కోర్ 1 అవునంటే చేసి చేయాలి. 17 గైస్, మనం 17 చేసి చేయాలి. 18 కొట్టాలి మొత్తం. 18 నేను 17 కొట్టాం, మా 18 చేసి చేయాలి. సారీ. వావ్, మా కెమెరామ్యాన్. అమ్మా, నాకు తెలుసు మీరు కొడతారని. వాళ్ళని కొడతలేదు కెమెరామ్యాన్. ఏ కెమెరామ్యాన్ అన్నా అనుకో, గుంజు బయట పెడతా. జస్ట్ మిస్. వికెట్స్ కాదు గైస్, ఇది ఒక్కటే వికెట్, మిగతా మొత్తం ఏం లేదు, ఓన్లీ ఇది ఒక్కటే. 2 runs. 2 6 8 runs. 8 2 బాల్ కొట్టా. ఓకే 8 runs. 2 ఓ మై గాడ్, అది నువ్వు ఎడిట్ చేసేయాలి కదా. లా బాల్ ఎడిట్ చేసేయాలి వాడు. 4 runs కొట్టాలి. 14 చిన్న అయితే ఓడిపోయినాడు, నేనే గెలిచిన. పర్లేదు గాయ్స్, ఫస్ట్ సార్ సెకండ్ ఇన్నింగ్ అవుతుంది, పర్లేదు. ఓడి ఫుల్ మ్యాచ్. చిన్న అన్న అయితే గెలిచేసి
సో గైస్ నేను దారుణమైన ఓటమిని ఫేస్ చేసిన తర్వాత ఇంకొక ఓవర్ మ్యాచ్ ఆడదామని నేను మా తమ్ముడు ఫిక్స్ అయినాము. ఈ ఓవర్ ఏమైతే చూడాలి, బ్యాటింగ్ అయితే ఫస్ట్ మా తమ్ముడు ఆడుతుంది, తెలిసి ఆడే కావాలి. ఓకే గాయస్, సో గైస్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ట్రయల్స్ ఒక్కొక్క ఓవరా ట్రాల్స్ ఒక్కొక్క ఓవర్. Hey, duck out the trolls. All reals. చైన్ వస్తుంది. Out, duck out. Duck out, duck out. డక్అవుట్ అంట గాయస్ మా చిన్నమ్మ. వన్ రన్ కొడితే విన్, మ్యాచ్ విన్ అయిపోతుంది. అంత ఈజీగా ఓన్లీ పట్టుకొని ఏం అడుగుతున్నారు. ఎడిటింగ్లో కట్ చేయి, ఎందుకంటే మరి దారుణంగా స్ట్రాస్ అవుట్ అవుతుంది. మా అన్నకు అసలు నిజంగా చెప్పాలంటే చెప్తే మా అన్న ఇజ్జత్ అంతా పోతుంది. మరి స్పీడ్ వేస్తుండు. ఇది తొండి, ఇది ఇచ్చుకోర్. ఇచ్చుకుంటాడు 6 balls 5 balls కొట్టలే. నన్ను ఆడిపించుకోనంటే ఒక్కసారి కూడా ఆడిపించుకోను మా అన్న. నో రన్ డిష్లు అవి ఎప్పుడు రూల్స్ దేని పెడుతుంది, ఇప్పుడు ఆడు పెడుతుండు. సరే అట్లా లైట్ సో గైస్ పర్ఫెక్ట్లీ ఒక మ్యాచ్ ఆడదాం. ఏది మావాడేమో చెప్తున్నా, కెమెరా ఒక మ్యాచ్ నేను గెలిచిన, ఒక మ్యాచ్ ఆడి గెలిచింది, ఇంకొక మ్యాచ్ ఆడదాం. ఇంకో మ్యాచ్ ఆడదాం. వన్ మ్యాచ్ ఆగి సెకండ్ మ్యాచ్ చేంజ్ చేయొచ్చు. థర్డ్ మ్యాచ్ గెలిస్తే 2/1 అవుతుంది నిజంగా. మీ మ్యాచ్లో ఏదో అన్న షేమ్ ఉంచుతుంది ఇక్కడ. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. నేనే బ్యాటింగ్ అమ్మా ట్రాల్సే 1 run. అది పోయి దండ కట్టుకుంది. 1 run. సుధీ ఫ్లాష్ ఆన్ చేస్తుంది. పర్లేదు 2 runs. ఇంత దరిద్రంగా దారుణంగా ఆడుతున్నాడు చూడండి. 3 balls 2 runs. అరే 4 balls 3 runs. డిఫెండ్ కలుగుతానా కలుగులేనా నాకు తెలియదు, ఆడుతున్నా అంతే. 5 balls 4 runs. ఓకే లాస్ట్ బాల్ 6. పావు మాడు ఎంత కష్టపడుతుండో. 5 balls 6. నేను కెమెరా ఎటో పెడుతున్నా, నాకే తెలియదు ఎటు పెడుతున్నాను. ఆ బాల్ చెప్పినా డైలాగ్ చిమలక అవుతుంది, చిమ్మలనే వెళ్ళవుతాయి. ఆ బాల్ కానీ ఎంత చిమలక కూడా ఉరుకుతుంది, అది చిమని దాటుతూనే కూడా. నేను ఏడా కెమెరాని క్యాప్చర్ చేయాలి. మమ్మీ నో బాల్ నాట్ అవుట్. 3 balls 2 runs. ఆ లైట్ కొడుతుంది కన్నా. 2 balls అంతే. నో బాల్ కనబడలేదు అంతే లేదా నో బాల్. దీన్ని ఏమంటారు, దీన్ని అవుట్ అంటారా? అవుట్ అయిపోయాడు. సో గైస్ 3/, దూరంగా ఉండు, కెమెరా దూరంగా ఉండాలి. 3/2 కాదు, 3/2 కాదు, 1/2. ఆడొక్క మ్యాచ్ గెలిచి 2 మ్యాచ్లు గెలిచింది. సో వీడియో లైక్ చేయండి కంపల్సరీ. అండ్ ఆల్సో అనౌన్స్మెంట్ కట్ చేయగా నేను దగ్గరకు వచ్చి కట్ చేయండి. సో సారీ గైస్, నేను ఇప్పుడే క్రికెట్ వీడియో ఎప్పుడే చూసినా
మంచిగా రాలేదు. అంటే ఆ నుంచి ఒక కెమెరా కాదు, లైట్ ఫ్లాష్ మన కెమెరాకే పడుతుంది. ఈ వీడియో మంచిగా రాలేదు, అందుకనే డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. మీ కామెంట్స్ అంటే డిలీట్ చేస్తా, సో ఏమనుకోకండి. ఒకసారి జస్ట్ అండ్ ఆల్సో వాయిస్ కొంచెం బాగాలేదు, కొంచెం బ్లర్గా అట్లా వాయిస్ వేరేగా వచ్చింది, అది గమనించండి. కొంచెం ఏమనుకోకండి. నెక్స్ట్ టైం నుంచి కంప్లైంట్స్ రాకుండా, ఈ ఇష్యూ కాకుండా చూసుకుంటా. థ్యాంక్ యూ గైస్. సో గైస్, ఇప్పుడే మ్యాచ్ అయిపోయింది. పైనుంచి కిందికి వచ్చేసినాము, అంటే బిల్డింగ్ పైనుంచి కిందికి వచ్చినాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక అనౌన్స్మెంట్ చేస్తా అంటే పర్సనల్గా నాకు డిఎం చేస్తారు చాలామంది, మీ తమ్ముడి గురించి ఒక వీడియో చేస్తా అన్నావు కదా అని. వీడియో చేస్తా, కానీ సమ్ ప్రైవసీ ఇష్యూ వల్ల ఇప్పుడు కాదు వీడియో. ఆఫ్టర్ 50 సబ్స్క్రైబర్స్ లేకపోతే 100 సబ్స్క్రైబర్స్ అయినాక కార్తీక్ మీద వీడియో కంపల్సరీ వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. దిస్ ఈజ్ చరణ్ సైనింగ్ ఆఫ్.